హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మనము రొటీన్గా కాకుండా బ్లౌజ్ని కొంచెం డిఫరెంట్గా మోడల్గా స్టిచ్ చేసుకున్నాము. ఈ విధంగా 3 ఇంచెస్ అనమాట. ఈ విధంగా పొడవు వచ్చేసి 3 ఇంచెస్, అలాగే వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్. ఈ విధంగా 3 ఇంచెస్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని క్లాత్స్ పడతాయి అనుకుంటే అన్ని క్లాత్స్ని కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనకి మొత్తం 3 ఫోల్డింగ్లు అనేది వస్తాయి. ఈ 3 ఫోల్డింగ్ ని ఈ విధంగా చేసేసుకొని దీనిపైన ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. అలాగే ఇంకొక క్లాత్ కానీ తీసేసుకొని సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుందన్నమాట మనం ఫోల్డ్ చేస్తే. ఈ విధంగా 3 ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. 3 ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పావించి గ్యాప్తో స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా పావించి గ్యాప్తో స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ఈ విధంగా ఫస్ట్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం 3 ఫోల్డింగ్స్ అనేది వస్తాయి. ఈ విధంగా పావించి గ్యాప్తో ఒక స్టిచ్ అనేది చేసేసుకోవాలి. మొత్తం ఇలాగే అన్నీ కూడా స్టిచ్ అనేది చేసేసుకోవాలన్నమాట. రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా అనేది ఉంటుందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట బ్లౌజు. ఈ బ్లౌజ్ అయితే మీ విలేజ్లో అయితే ఎంత కాస్ట్ చెప్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ విధంగా కింద వచ్చేసి 1 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ అనేది షోల్డర్ జాయింట్కి వెళ్ళిపోతుంది కదా, కాబట్టి ఒక గ్యాప్ అనేది కొంచెం ఉంటే లుక్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా ఒక లైన్ అనేది నెక్ చుట్టూ వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఎదురుగా అనేది పెట్టుకోవాలి. మనకి ఓపెన్స్ అన్ని కూడా మనకి వైపు అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మొత్తం చూడండి, ఇక్కడ లైన్ ఉంది కదా, మనకు 1/2 ఇంచ్ గ్యాప్తో లైన్ వదులుకున్నాం కదా, ఆ లైన్ పైన ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఆ లైన్ పైన మాత్రమే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఆ లైన్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఓపెన్స్ వచ్చేసి మన వైపే ఖచ్చితంగా అనేది పెట్టుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఎదురుగా అనేది పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఇది డిజైన్ అనేది వస్తుంది. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్నాము రౌండ్గా. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి బీడ్స్ అనేది కుట్టుకోవాలి. ఆ బీడ్స్ వచ్చేసి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మిడిల్లోకి ఇలా ఓపెన్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఈ విధంగా పెట్టేసుకొని కింద నుంచి నీడిల్ అనేది తీసుకోవాలి. కింద నుంచి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనము నాట్ వేసుకుంటాం కదా, కింద ముడి పెట్టుకుంటాం కదా, అది కనపడకుండా నీట్గా అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక పూస అనేది తీసేసుకోవాలి. పూస తీసేసుకొని మళ్ళీ కిందికి ఈ విధంగా నీడిల్ని కిందకి గుచ్చుకోవాలి. ఈ విధంగా కిందకి గుచ్చుకున్న తర్వాత చూడండి, గట్టిగా లాగాలన్నమాట, మరీ గట్టిగా కాదు. ఆ పూస అనేది ఊడిపోకుండా ఫిట్ గా ఉండే విధంగా లాగాలి. లాగిన తర్వాత ఇక్కడ వచ్చేసి కింద లాక్ చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ అది లూజ్ రాకుండా ఇలాగా 2 అనేది వేసుకొని లాక్ చేసుకుంటే నీట్ గా అనేది ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా దాన్ని కంటిన్యూ చేసుకొని మొత్తం రౌండ్ గా అనేది స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, మళ్ళీ దీన్ని కంటిన్యూ అనేది చేద్దాము. చూసారా, ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ ని ఈ విధంగా మిడిల్ లోకి ఫోల్డ్ చేయండి. ఈ విధంగా మిడిల్ లోకి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కింది నుంచి నీడిల్ అనేది తీసుకోవాలి. కింది నుంచి ఈ విధంగా నీడిల్ అనేది తీసేసుకొని దానికి పూస అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పూస అనేది పెట్టేసుకోవాలి. పూస పెట్టేసుకొని ఈ విధంగా కిందికి ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ నీడిల్ ని కిందికి అనేది తీసుకురావాలి. ఈ విధంగా కిందికి తీసుకొచ్చి కింద లాక్ అనేది చేయాలన్నమాట. అలా చేయడం వల్ల మనకు ఊడిపోకుండా నీట్ గా అనేది ఉంటుంది. ప్రతిసారి థ్రెడ్ అనేది కట్ చేసి స్టిచ్ చేయడం వల్ల మనకు విసుగు అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా నీట్ గా ఈ విధంగా కంటిన్యూ అనేది చేసుకుంటే టైం సేవ్ అనేది అవుతుంది. మనకు విసుగు రాకుండా ఇంట్రెస్ట్ గాను ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం కుట్టుకునేసేయాలన్నమాట. చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా అనేది ఉందో. రొటీన్ గా కాకుండా ఇలాగో కొత్తగా అనేది కానీ ట్రై చేయండి. ఎంత నీట్ గా ఉంది కదా. సేమ్ ఎలాంటి డిజైన్ అయితే మీ విలేజెస్ లో ఎంత కాస్ట్ చేస్తారు అనేది ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ విధంగా
స్టిచ్ ఎంత లుక్ వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.